హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్ లో ఏంటంటే మనం మన ఫ్రెండ్స్ తో చిన్న ట్రిప్ అయితే వేసాం అనమాట. మరి ఎక్కువ కాదు, ఒక ఫారెస్ట్ కి అయితే వెళ్తున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. డోంట్ ఫర్గెట్ టు వాచ్ కంప్లీట్లీ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే అలా ముందే చూసారు కదా మీరు, ఫారెస్ట్కి వెళ్తాను అని చెప్పాను కదా. ఇప్పుడు మేము 8 మెంబర్స్ అనమాట. 4 బైక్స్ అయితే తీసుకున్నాం లాకెట్లో. నేను రాత్రి ఆర్డర్ బుక్ చేస్తారు. నిన్న ఆల్రెడీ ఏంటంటే హ్యాకథాన్ దెబ్బకి దిమ్మ తిరిగిపోయింది మొత్తం, అసలు పడుకోలేదు అనమాట. ఈరోజు పొద్దున ఇంకా ఫ్రెండ్స్తో ఇంకా తెలిసిందే కదా, ఆల్రెడీ 4 మెంబర్స్ వెళ్ళిపోయారు. మేమైతే ఇంకో 4 మెంబర్స్ వెళ్తున్నాం అనమాట మెయిన్ గేట్కి. వాళ్ళు మెయిన్ గేట్ దగ్గర ఉన్నారంట. మీరు కూడా ఎలా ఫ్రెండ్స్తో అనుకొని తప్పని పరిస్థితుల్లో వెళ్ళాల్సిన పరిస్థితి ఎప్పుడైనా వస్తే మర్చిపోకుండా కామెంట్ చేయండి. సార్, నేను మెయిన్ గేట్ దగ్గర కంటిన్యూ చేస్తా. ఫ్రెండ్స్, ఇప్పుడే మెయిన్ గేట్కి అయితే రీచ్ అయ్యాం అనమాట. ఇంకా ఫ్రెండ్స్ రాలేదు, వాళ్ళు ఇంకా లాగెట్ నుంచి వస్తున్నారు అనమాట. జస్ట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ బైక్స్. ఏ మాటకా మాట టైం అయితే అరౌండ్ 11-11:30. ఎండ మాత్రం మామూలుగా లేదు. 3 days నుంచి అయితే వర్షాలు ఉన్నాయి. ఏమో మేము వెళ్తున్నాం అని ఎండ కాస్తుందేమో, కానీ మామూలుగా లేదు మా ఎండ. మీరు చూడొచ్చు మొత్తం. ఫ్రెండ్స్, ఇప్పుడే పెట్రోల్ బంక్ వచ్చి ఫస్ట్ మొత్తం ఒక ప్రతి బండికి 600 పెట్రోల్ కొట్టించాం అనమాట. 600 సరిపోతే లేదు చూద్దాం తర్వాత. కానీ మాకైతే బైక్ కాస్ట్ మొత్తం అన్ని తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా ఏముంది, లెట్స్ స్టార్ట్ ద రైడ్. ఫ్రెండ్స్, ఇప్పుడే డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాయి అనమాట. మేము స్టార్టింగ్లో చెప్పాను కదా 4 బైక్స్ అని చెప్పి. మా బైక్ అయితే ఫస్ట్ రీచ్ అయింది. మిగిలిన 4 తప్పిపోయారు అనమాట. ఒక్కొక్క డైరెక్షన్లో ఉన్నారు. ఇక లిటరల్లీ నెట్ కూడా లేదు. ఇప్పుడు ఎలా కాంటాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. జస్ట్ వాళ్ళు గూగుల్ మ్యాప్స్ని ఫాలో అయ్యి వస్తారని ఆశిస్తున్నా. చూద్దాం ఎంతసేపు తర్వాత వాళ్ళు వస్తారో. ఇక్కడ ఫారెస్ట్ అయితే నిజంగా వెనకాల మీరు చూడొచ్చు కదా, వాటర్ ఫాల్స్ అనమాట. అంటే లైక్ వాటర్ అలా వెళ్తుంది. వాళ్ళైతే దీనిలో బైక్ తీసుకెళ్ళిపోవచ్చు అన్నారు. మేము అదే అందరూ వచ్చిన తర్వాత వెళ్దామని చెప్పి మామ ఒక చెప్తున్నా కదా, మీరు మర్చిపోకుండా ట్రై చేయండి. చాలా బాగుంది. ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది పంజాబ్. మీరు ఎక్కడికి వెళ్ళినా ఎక్స్పీరియన్స్ దొరకదేమో ఈ ఫారెస్ట్ నేను మధ్యలో వచ్చినప్పుడు అయితే
నెమల్ని చూసా. దాంతోపాటు స్నేక్ మా పక్క నుంచి వెళ్ళిందనమాట. ఒక బుర్రపాడ ఎక్స్పీరియన్స్. వచ్చేటప్పుడు అయితే కొండ ఎన్ని తిప్పులు ఉన్నాయంటే అన్ని తిప్పులు ఉన్నాయి. ముందుగానే ఒక ప్రాపర్ గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని చూసుకోండి, లేకపోతే తప్పిపోతారు. అండ్ బీ కేర్ఫుల్ ఎవరైనా వస్తే. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి, నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తా. ఫ్రెండ్స్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ మా గ్యాంగ్ అంతా వచ్చిందనమాట. ఇక్కడ చూడండి. After sleepless nights and endless efforts, we are here for adventure. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫారెస్ట్ లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ ఫారెస్ట్ అయితే లోపల చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ రూట్ మేము అందరూ బైక్స్ అయితే వెళ్తున్నాం అనమాట. ఫుల్ వాటర్లో వెళ్ళాలి బైక్స్ అన్నీ. మా వాళ్ళు ఆల్రెడీ ముందుకు వెళ్ళారనమాట. మస్ట్ మీరు ఒకవేళ పంజాబ్ ఒకవేళ ఇక్కడికి వస్తే మస్ట్ ట్రై అనమాట. బైక్స్లో రండి. కార్లో అది ఇంకో ఎక్స్పీరియన్స్. నేను నెక్స్ట్ టైం అయితే కార్ తీసుకుందామని చూస్తా, కానీ బైక్లో మస్ట్ అండ్ షుడ్. ఫ్రెండ్స్ జస్ట్ సీ హౌ ఇస్ ఇట్. ఫ్రెండ్స్ చెప్తున్నాను కదా, ఒక మంచి ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. చూడండి మొత్తం అంటే వాటర్ తనకు తనే అలా. ఇక్కడ చూడండి బా, నిజంగా మామ. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా వే వస్తూనే ఉంది. నాకైతే అక్కడ బండి పెట్టి నడవడానికి వస్తున్నా. నిజంగా చూడండి అక్కడ చెట్లు కావచ్చు, ఫారెస్ట్, సో బ్యూటిఫుల్. ఫ్రెండ్స్ చూసారు కదా, చెప్పాను కదా, అంటే కార్లో వస్తే అదొక ఫీల్ అనమాట. భలే ఉంది. నెక్స్ట్ టైం ఒకవేళ ప్లాన్ చేస్తే నేను దానికి ప్లాన్ చేద్దామని చూస్తున్నా. కానీ బైక్లో అయితే ఇట్స్ వాస్ సో బ్యూటిఫుల్ అనమాట. చూడండి ఇంకా వచ్చాడు. ఓ మై గుడ్నెస్. ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటే అలా వస్తూనే ఉంది. ఇంక మన వాళ్ళు అమ్మో చాలా దూరం అయిపోయారు అనమాట. నిజంగా ఒకవేళ జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ ఎవరైనా రాకపోతే మర్చిపోకుండా రండి. ఒకవేళ మీకు అడ్రస్ కావాలి, అదే లైక్ లొకేషన్ అవన్నీ అంటే నేను ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ పిన్ చేస్తాను లొకేషన్ అనేది. ఫ్రెండ్స్ ఇప్పుడే చూసా ఇక్కడ స్టోరేజ్ అంటే వాటర్ స్టోరేజ్ అనుకుంటా. అక్కడ చూడండి నిజంగా బా, అదేదో సినిమాలో చెప్తారు కదా ఆకాశం వెనక్కి వెళ్ళాలని చెప్పి. నిజంగా అక్కడ చూస్తుంటే దాని వెనకాలకి వెళ్ళాలనిపిస్తుంది, దాని దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. చాలు ఫ్రెండ్స్, ఇక్కడ మాత్రం ఒక మంచి సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకొని ప్రశాంతంగా కూర్చుంటే ఒక ఫీల్ ఉంది చూడండి. ఇప్పుడు కంప్లీట్గా వీడియో చూసారు కదా, అదనమాట. ఇప్పుడు రిటర్న్ అయితే అయిపోయాయి, కాలేజ్కి ఎంటర్ అయితే అయిపోయాను అనమాట. మీకు లాస్ట్ ముందు చెప్పినట్టు మా బండికి అంటే 4 months కదా, 2 bikesకి ఏమొచ్చి 1300, ఇంకో 2 bikesకి 1800 అనమాట. అంటే ఒక్కొక్క బైక్కి 1800, ఇంకో 2 bikes అలాగనమాట. మొత్తం బైక్స్ కన్నీ కలిపి మీరు లెక్కేసుకోండి. దాంతోపాటు ఒక్కొక్క బండి పెట్రోల్ మామూలు తాగలేదు, 800 అనుకుంటా ఒక్కొక్క దానికి కొట్టించింది. అంతే కదరా, 800 కొట్టించాం. ఇంకా అందరూ వెళ్ళిపోయాను అనమాట. మేము బైక్స్ ఇచ్చి ఇప్పుడే చెక్ ఇన్ చేసాం. చూసారు కదా, ఈ వీడియో ఎలా అనిపించింది మర్చిపోండి కామెంట్ చేయండి. ఇంకా అలాంటి మినీ బ్లాగ్స్ అయితే చాలా వస్తాయి మన ఛానల్లో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.
సరే మరి ఉంటా. నేను మీ వాళ్ళ సైనింగ్ ఆఫ్. జై హింద్.